రోల్స్ ఉన్నాయి, వాటి పాత్రలు అవి పోషించాలి. అమెరికా ప్రెసిడెంట్కి ఎటువంటి అధికారం లేదు మైక్రోసాఫ్ట్ని హైర్ చేయొద్దని కానీ ఇంకో కంపెనీని ఇండియన్స్ని తీసుకోవద్దని చెప్పటం కానీ. ఇది మోస్ట్లీ ప్రజలకి అక్కడ ప్రాపగాండాకి ప్రజల్లో తన అపీల్ పెంచుకోవటానికి అన్న మాటలే కానీ ఒక అధ్యక్షుడికి అటువంటి శక్తి లేదు. కాకపోతే H1B కోటాలు మార్చడం అది కూడా అధ్యక్షుడు కాదు, ఈ సెన్స్ ప్రపోజల్ అండ్ మళ్ళీ అక్కడున్న కాంగ్రెస్ దానికి అనుగుణంగా కోటాలు మార్చడం కానీ చేయాలి. కాకపోతే అధ్యక్షుడికి ఉన్న వాయిస్, దానికి ఉన్న రీచ్ మూలంగా హీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. ఇప్పుడు మనందరం మాట్లాడుతున్నాం, ఆయన మాట్లాడింది, ఆయనకు అధికారం ఉందా లేదా అనేది పక్కన పెట్టినా కూడా ఒక అమెరికా అధ్యక్షుడు ఒక మాట అంటే దానికి కొంత విలువ ఉంటుంది. బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ. ఎందుకంటే తెలుసో తెలియకనో అతని కామెంట్స్ వల్ల కొంత పానిక్ ఇది క్రియేట్ అవుతోంది. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కదా పిల్లలు పంపింది, అందుకని దాని మీద మిమ్మల్ని అడగడం. ఒక వ్యక్తికి ఇటువంటి అపారమైన అధికారాలు ఇస్తే ఏమవుతుంది, దాని దుష్పరిమాణాలు ఏంటి అంటే ఈరోజు అమెరికాను చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు అతను విధించే టారిఫ్ కూడా అది కాంగ్రెస్కి సంబంధించిన విషయం. అయితే కాంగ్రెస్ గతంలో ఏం చేసిందంటే ఆ హక్కుని అమెరికా అధ్యక్షుడికి ఒప్పచెప్పడం జరిగింది. ఒకసారి వాళ్ళ చేతిలోకి పోతే పిచ్చోడి చేతిలో రాయి పెట్టినట్లు. ఇప్పుడు అతను రీజనబుల్ మనిషి అయితే అది జరుగుతోంది, పిచ్చోడి చేతిలో రాయిలాగానే ఉంది, పిచ్చోడి చేతిలో రాయిలాగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ దాన్ని వెనక్కి తీసుకోవాలంటే అమెరికాలో వీటో సిస్టమ్ ఉంటుంది. ఒక చట్టం కనుక చట్టసభలో ఒక చట్టాన్ని పాస్ చేస్తే అమెరికా అధ్యక్షుడి ముద్ర కూడా పడాలి దాని మీద. అమెరికా అధ్యక్షుడు ఒప్పుకోవాలి, చట్టసభలు ఒప్పుకోవాలి, అందరూ ఒప్పుకుంటేనే అది అమల్లోకి వస్తుంది. ఇప్పుడు చట్టసభలు అక్కడున్న కాంగ్రెస్ ఈ టారిఫ్ వేసే విధానాన్ని వాళ్ళకి తెచ్చుకోవాలంటే అమెరికా అధ్యక్షుడు ఒప్పుకోడు. అట్లాంటి సమస్యలు ఉన్నాయి. కానీ అమెరికా అధ్యక్షుడికి మైక్రోసాఫ్ట్కో అమెజాన్కో యాపిల్ దగ్గరకు వెళ్ళి మీరు ఇండియన్స్ని హైర్ చేసుకోవద్దంటే అబ్సల్యూట్లీ అసలు అవకాశమే లేదు, వీలు లేదు, చట్టం అనుమతించదు. ఇన్ఫ్యాక్ట్ అది ఇట్ ఈస్ రేసిస్ట్. ఒక దేశాన్ని ఎంచుకొని మీరు పాయింట్అవుట్ చేయడం అనేది ఒకళ్ళు కోర్టుకు వెళ్ళినా కూడా అది నిలబడే అవకాశం. అన్ఫార్చునేట్లీ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న పనులన్నీ ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి, మళ్ళీ దఫా ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి చేస్తున్న పనులన్నీ రేసిజంనే కనబడుతుంది. అందులో ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మోర్ దాన్ దట్, రేసిస్ట్ కంటే ఎక్కువ చేస్తున్నాడు. అది ఎందుకు చేస్తున్నాడు అనేది సెకండరీ. ప్రైమరీగా ఇప్పటి వరకు మనం మాట్లాడిన ఎంప్లాయ్మెంట్ ఒకటైతే, రెండవది ఇన్వెస్ట్మెంట్స్ వేరే చోట పెట్టొద్దు అనే పాయింట్ ఒకటి. కానీ ముఖ్యంగా H1B, ఈ H1B అనేది అత్యంత కీలకమైన రోల్ ప్లే చేస్తుంది. ప్రతి స్టూడెంట్ అక్కడికి వెళ్ళి చదువుకున్న తర్వాత తన ఓపీటీలో ఉండి H1B తీసుకుని జాబ్ చేసుకోవడము ఇటువంటివన్నీ ఉంటాయి. H1B లేకపోతే బ్యాక్ టు పవిలియన్ కదా. సో ఈ H1B మీద అతను పెట్టిన ఇవి కానీ మోర్ దాన్ దట్ అంతకుమించి గ్రీన్ కార్డ్, అసలు గ్రీన్ కార్డ్ ఇక భవిష్యత్తులో వచ్చే పరిస్థితే కనిపించట్లా. సో వీటి వల్ల మన వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు కానీ, వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు కానీ, వెళ్ళే